ఇచ్చిన మాట తప్పటం మా ఇంట వంట లేదు. మీవెందుకు సిద్ధపడితే రక్తహస్తాలతో తిరిగి వెళతాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. హితవు అంటే మేలు. మాట నిలబెట్టుకోవాలని ధర్మ కార్యాచరించిన ఫలం దశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడు వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదని, రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. ఏం చేశాడు? వశిష్ఠ వామదేవులు విశ్వామిత్రుడి మాటకి ఎదురు చెప్పకుండా శ్రీరాముని వారిని కనుక పంపించినట్లయితే మనకంతా మంచే జరుగుతుంది, ఇంకా ఏమీ మీరు ఆలోచించవద్దు అని చెప్పి దశరథ మహారాజుకి తలొగ్గేటట్టు చేశారు. రామలక్ష్మణ్ని పిలిపించారు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించారు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించారు. దశరథ మహారాజు కౌసల్య ఇద్దరు కూడా రామలక్ష్మణ్ని విశ్వామిత్రుడికి అప్పగించారు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరియూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు అతిబల విద్యల్ని ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీరి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పికలు ఉండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్న యమరపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు. ముల్లోకాళ్ళు ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. విశ్వామిత్రుని వెంట బయలుదేరారట. బయలుదేరిన వెంటనే విశ్వామిత్రుని అనుసరిస్తూ రామలక్ష్మణులు వెనకాతలే బయలుదేరారు. సరియూ నదీ తీరం వెంబడే వెళ్ళారట. అయితే చాలా దూరం వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులకు అక్కడ బల అతిబల విద్యల్ని ఉపదేశించారు. ఆ విద్యల్ని అభ్యసించేటప్పుడు ఆకలి కానీ అలసట కానీ ఏమీ ఉండేవి కాదట. రూపకాంతులు కూడా ఏ విధంగా తగ్గేవి కాదట. నిద్రలో ఉన్న ఏమరపాటులో ఉన్న రాక్షసులు ఏమీ కూడా వాళ్ళని ఏమీ చేయలేరట. అయితే ముల్లోకాళ్ళు ఎదురుండేవారు, నిలిచేవారు ఎవరు ఉండేవారు కాదట. ఈ పిక్చర్లో చూడండి, విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు ఇద్దరు కూడా బయలుదేరుతున్నారు. రాముడు గురుసేవలో నిమగ్నమయ్యాడు. విశ్వామిత్రుని పాదాలు ఉత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఏం చేశారట? గురుసేవలో అంటే విశ్వామిత్రుని యొక్క పాదాలను నొక్కుతూ రాముడు ఆయన సేవలో నిమగ్నమయ్యాడట. అయితే ఎప్పుడైతే గురుసేవలో నిమగ్నం అవుతారో అటువంటి వాళ్ళకి విశేష ఫలితం అందిస్తుందట. సరియూ నదీ తీరంలో వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. ఎక్కడున్నారట వాళ్ళు? సరియూ నదీ తీరం దగ్గర విశ్రాంతి తీసుకున్నారట. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మేలుకొలుపు పలికాడు. మేలుకొలుపు అంటే ఉదయాన్నే లేవమన్నారన్నమాట. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలం కర్తవ్యం దైవమాన్నికం అంటూ కౌసల్యదేవి సస్యతానమైన ఓ రామ, తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి, నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం శిరసా వహించాడు శ్రీరాముడు. ఎప్పుడైతే గురువుగారు ఆజ్ఞ ప్రకారం వాళ్ళ కాలకృత్యాలన్నీ తీర్చుకుని బయలుదేరారు. అయితే రాముడు లక్ష్మణులతో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడి నుంచి? సరియూ నదీ తీరం నుంచి బయలుదేరారు. అయితే సరియూ గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడ విశేషాలని గురుముఖతః తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అంటే ఎల్లప్పుడూ అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణం. ఉత్తమ విద్యార్థులు అంటే ఏంటి? ఏ పని చెప్పినా దాన్ని సక్రమంగా నిర్వర్తించేవాడే ఉత్తమ విద్యార్థి. ప్రయాణం సాగుతున్నది. మలద, కరూసా అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి కావుని తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విద్వాంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదలకు అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముడు భావం గ్రహించాడు. విశ్వామిత్రుడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మపరాయణ ఆయన తాటకను చంపితే
దోషము రాదని కర్తవ్యం ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢనిశ్చయులై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగానే నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమైన పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునుగా తన కర్తవ్యమని భావించి తాటక వదకు విద్యుత్యుడు అయినాడు. అంటే మాలద పురుష అనే జానపదులకు చేరుకున్నారట. అక్కడ ఇంద్రుని అనుగ్రహం చేత ప్రాంతాలన్నీ కూడా ధనధాన్య సమృద్ధితో, ధనముతో, ధాన్యాలతో అవన్నీ కూడా సమృద్ధిగా ఉండేవట. అయితే అక్కడికి తాటక అనే యక్షిని ఉండేట. ఏం పేరు? రాక్షసి పేరు తాటక. అయితే అదంతా కూడా విధ్వంసాన్ని సృష్టించిందట. ఆ ప్రాంతం అంతా కూడా విధ్వంసాన్ని సృష్టించి 1000 ఏనుగుల బలంట. పుట్టుకతో తాటకి ఎన్ని ఏనుగుల బలంట? 1000 ఏనుగుల బలంట. అయితే ఈమెను ఎవ్వరూ ఎదిరించలేకపోతున్నారట. అయితే అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఈమె యొక్క కుమారుడు, తాటకి యొక్క కుమారుడి పేరు మారీచుడు. తాటకి యొక్క కుమారుడి పేరు మారీచుడు. అయితే విరుచుకుపడుతూ ఈ జనపదాలకు అతలాకుతలం చేస్తున్నారట. దుష్టురాలైన తాటకును వధించమని చెప్పాడు. రాముడితో అన్నాడట విశ్వామిత్రుడు. ఒక్క క్షణం రాముడు ఆలోచించాడట. వెంటనే తాటకును చంపితే దోషమేమీ రాదు అని చెప్పాడట. యక్షిని అంటే ఒక రాక్షసిని చంపితే నీకు ఎటువంటి దోషమో ఉండదు అంటే స్త్రీ అని ఆలోచించాడు శ్రీరాముడు. అయితే కర్తవ్యమని ఉపదేశించాడు. వెంటనే శ్రీరాముడు ఏం చేశాడు? దృఢనిశ్చయుడై వెంటనే అంజలి ఘటించాడట. మీరు నప్పినట్టుగానే నడుచుకోమని నాన్నగారు నన్ను ఉపదేశించారు. అంటే ఏంటి? దశరథ మహారాజు ఏమని చెప్పారు? వెళ్తుండగా గురువుగారు ఏది చెబితే అది శిరస వహించాలి, ఆయన మాటకు తిరుగు చెప్పకూడదు అని వివరించి చెప్పి పంపించారు. అందుకని ఆయన మాటే నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలన అంటే తండ్రి యొక్క పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను శిరస వహిస్తాను అని చెప్పాడు. అక్కడ నుంచి తాటక వదకు ఉద్యుక్తుడైనాడు. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతుల్ని తన నిస్తబాణాలతో ఖండించాడు రాముడు. వెంటనే తన చేతుల్ని ఖండించాడట. అయినా ఆవేశంతో మీదకి వస్తున్న తాటక ముక్కు చెవుల్ని కోసివేశాడు లక్ష్మణుడు ఏం చేశాడట? చెవి ముక్కుల్ని కోసివేశాడట. తాటక ఆవేశం 2 ఇంతలయ్యిందట. విపరీతమైన కోపం వచ్చిందట. తను కనపడకుండా వాళ్లపై రాళ్లవాన కురిపిస్తోందట. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరిలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసుల మహాబలాన్ని పొందుతారు. అంటే సాయంకాలం సమయాన రాక్షసులకి విపరీతమైన బలం ఉంటుందట. ఆ సమయంలో ఎవ్వరు ఏమీ చేయలేరట. అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయట వాళ్ళకి. అందుకని సమయం ఆసన్నమవుతోంది, నువ్వు తొందరగా తాటకను వధించు అని చెప్పి విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడట. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగాన్ని ప్రయోగించాడట. శబ్దవేది అనే బాణాన్ని ప్రయోగించాడట. అయితే క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది. శబ్దవేది విద్యని అనుసరించాడట. వెంటనే ఆమె ప్రాణాలు వదిలిందట. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారట. సంశిష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి? అందుకే గురువు చెప్పినట్టు వింటే అన్నీ కూడా ఆయన దివ్యాస్త్రాల్ని అనుగ్రహించారట. అందుకే గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? ఈ క్వశ్చన్ మీకు క్వశ్చన్లో ఇస్తారమ్మా. ఒకసారి ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. రామలక్ష్మణ సహితుడు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అది అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యక్షదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించారు. మహర్షి యజ్ఞదీక్షుడు అయ్యాడు. మరునాడు యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులుగా ఉండమని రామలక్ష్మణులు సూచించారు. ఏమన్నారట? గురువు గారిని యజ్ఞదీక్షకు స్వీకరించమని ప్రార్థించారు. అందరూ కూడా మన్నించమని అడిగారట. మొత్తం మర్నాడు యజ్ఞం ప్రారంభమైందట. 6 రోజుల పాటు సాగిందట. ఈ యాగం ఎన్ని రోజుల పాటు సాగింది? 6 రోజుల పాటు. మరి మొదటిగా దశరథ మహారాజు మొదలుపెట్టిన అశ్వమేధ యాగమేమో 3 రోజుల పాటు. అశ్వమేధ యాగం చేసిన తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. అలాగే ఇప్పుడు ఈ యజ్ఞం ఎన్ని రోజులు పడుతుందట? 6 రోజుల పాటు. అత్యంత జాగరూకులై ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రామలక్ష్మణులు సూచించారు మునులు.
5 రోజులైంది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా 5 రోజులు గడిచిందట. అయితే రామలక్ష్మణుల కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఎప్పుడైతే 5 రోజులు పూర్తయిందట, కంటి మీద కునుకు అనేది లేదట. అయితే 6వ రోజున యజ్ఞగుండం నుంచి అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయట. అయితే అలా అగ్నిజ్వాలలు ఎగిసిపడితే రాక్షసుల రాకకు సూచనట. రాక్షసుల యొక్క రాకకు సూచనట. మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సితేషువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. ఇక్కడ జాగ్రత్తగా ఎవరి మీద ఏ అస్త్రాన్ని ఉపయోగించారనేది జాగ్రత్తగా గమనించండమ్మా. మీకు క్వశ్చన్ రాసేటప్పుడు మెయిన్ పాయింట్ల కింద కొటేషన్స్ పెట్టి అస్త్రాల పేర్లు కనుక రాసినట్లయితే మీకు 8 మార్కులు ఖచ్చితంగా పడతాయమ్మా. అందుకని అస్త్రాల పేర్లు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చేశారు, రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయట. అయితే రాముడు సితేషువు అనే మానవాస్త్రాన్ని ప్రయోగించాడట. ఎవరి మీద? మారీచుడి మీదకి. ఏ అస్త్రాన్ని? సితేషువు అనే మానవాస్త్రాన్ని ప్రయోగించారట. దాని దెబ్బకు మారీచుడు 100 యోజన్ల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడట. మరు నిమిషంలో ఆగ్నేయ అస్త్రంతో సుబాహును వక్షస్థలాన్ని వక్కలు చేశాడు. ఏ అస్త్రాన్ని ఉపయోగించారు? ఆగ్నేయ అస్త్రం. మారీచుడి మీదకేమో సితేషువు అనే అస్త్రాన్ని, అలాగే ఆగ్నేయాస్త్రాన్ని ఎవరి మీదకి? సుబాహు మీద. వక్షస్థలం వ్రక్కలయ్యిందట. అయితే వాయు అస్త్రంతో మిగతా రాక్షసుల పని పట్టారట. వాయు అస్త్రంతో మిగిలిన రాక్షసులందరి పని పట్టారట. అయితే అక్కడి నుంచి రాక్షస బాధ తొలగిందట. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. అంటే ఎటువంటి లోటు లేకుండా, ఏ విఘ్నాలు జరగకుండా సక్రమంగా జరిగిందట. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు. ఏమని చెప్పాడట? సమర్థులైన గురువులు ఉంటే ఎటువంటి శిష్యులైనా సరే విజయాన్ని సాధిస్తారు. అయితే ఆ గురువు సమర్థులైన శిష్యులను చూసేసరికి ఎంతో సంతోషపడ్డాడట. అయితే మర్నాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. వినయం అంటే ఎంతో తలదించుకుని చేతులు ఇది చేసుకుని వినయంతో నిలబడ్డారట. ఇంకా ఏం చెయ్యాలని ఆజ్ఞాపించమన్నారు విశ్వామిత్రుడు. ఓ రామ, మిథిలా నగర ప్రభువ పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయి సంకల్పించాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ ఒక అద్భుతమైన మహాధనస్సు ఉంది, నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు. రామలక్ష్మణులు మునిని అనుసరిస్తూ మిథుల వైపుకు ముందుకు సాగుతున్నారు. ఏం చేశారు? వెంటనే విశ్వామిత్రుడిని అడుగుతున్నారు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆజ్ఞాపిస్తారా? శిరసా వహిస్తాం అని శ్రీరాముడు అడుగుతున్నాడట. అయితే విశ్వామిత్రుడు చెప్పాడట, ఇక్కడ మిథిలా నగరానికి ఒక ప్రభువు ఉన్నారు. ఆ ప్రభువు పేరే జనక మహారాజు. ఆయన దగ్గర ఒక మహాధనస్సు ఉంది. దానిని చూడడానికి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అని చెప్పారట. అది ఒక అద్భుతమైన మహాధనస్సు. అది చూడరావడానికి వెళ్దామన్నారు. సంసిద్ధులవ్వమన్నారు. అయితే మునిని అనుసరిస్తూ మిథుల వైపుకు నడిచారు. అయితే అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. అంటే నడుచుకుంటూ వెళ్తూ ఏం చేస్తున్నారట? మాటలు మాట్లాడుకుంటున్నారట. రాముని కోరిక మేరకు తమ వంశ పూర్వోత్తరాలను వివరించారు విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనా నదీ తీరంలో విశ్రమించారు. మొదట్లో వాళ్ళు సరియా నదీ తీరం దగ్గర విశ్రమించారు. ఇప్పుడు సోనా నదీ తీరంలో విశ్రమించారట. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారు. స్నానాలు ఆచరించి విద్యుత్ ధర్మాల్ని నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని విరుగుతున్నామని వినయంగా అడిగాడు రాముడు. విలిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? ఏం చేశారట? పుట్టు పూర్వోత్తరాల గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరిస్తున్నారట. అయితే గంగా వృత్తాంతం గురించి వివరిస్తున్నారట. అయితే శ్రీరాముడు కూడా వినయంగా విన్నాడట అవన్నీ. జిజ్ఞాసులైన శిష్యులు అంటే ఏదైనా తెలుసుకోవాలి. జిజ్ఞాస అంటే ఏ విషయం గురించైనా తెలుసుకోవాలన్న తపన ఉంటే, అటువంటి శిష్యులు ఉంటే గురువులు ఎన్నైనా చెబుతూ ఉంటారు. అలాంటి దానికి అడ్డే ఉండదు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తమ పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒక్కటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? ఆయన దృఢ సంకల్పానికి అసాధ్యమైంది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు.
బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకి తప్పుకోలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఏం చేశాడట, పక్కకనేది అడ్డంకులంటే అవరోధాలు, అటువంటివి ఎన్ని ఎదురైనా సరే ఆయన సంకల్పం నుంచి, మనం ఒక సంకల్పం కనుక దృఢంగా అనుకున్నట్లయితే దాని నుంచి పక్కకు తప్పుకోలేదట. గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. ఈ భగీరథ ప్రయత్నం కూడా మీకు జాతీయం అమ్మ 2 మార్కులకు ఉంటుంది. భగీరథుని వంశంలోనే శ్రీరాముడు గంగా అవతారాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక అంతర్యం ఉంది. తన పూర్వీకులు ఎంతో గొప్పవారని తెలుసుకుని దానికి అనుగుణంగా నడపడం, పితరుల పట్ల ఎంతో భక్తి ప్రవృత్తాలతో ఉండాలని తెలపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా అంతర్యాన్ని గ్రహించాడు. రాముడే ఇది ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. ఇది ఎవరి యొక్క శిష్యులట, ఉత్తమ గురు శిష్యుల వ్యవహారంట. అయితే విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడట. ఆ చెప్పడంలో ఒక ఆంతర్యం ఉందట. అంటే తన పూర్వీకులు ఎంత గొప్పవారో దానికి అనుగుణంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు భక్తి ప్రవర్తనని కలిగి ఉంటే ఎటువంటి ఫలితాన్నైనా పొందవచ్చు. పట్టుదల ఉండటం. అలాగే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. ఆయన ఆంతర్యాన్ని గ్రహించాడట శ్రీరాముడు. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు. విశ్వామిత్ర రామలక్ష్మణులు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడట. అది పాతదైనా అందంగా అనిపిస్తోందట. చూడడానికి చాలా పాతదిగా కనిపించిందట, కానీ అందంగా ఉందట. కానీ జనసంచారమే లేదు. జనసంచారం అంటే అక్కడ ప్రజలు అనేవాళ్ళు ఎవరు కూడా కనిపించట్లేదట. ఏమిటి ఈ చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమం. ఆ పాతబడ్డ ఉన్నది ఏంటి ఆశ్రమం? గౌతమ మహర్షి ఆశ్రమం అంట. అయితే ఈ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహా తపస్సునుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవారు. గౌతమ మహర్షి యొక్క భార్య పేరు అహల్య. వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆశ్రమంలో ఉండేవారట. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం అంటే తప్పు చేసిందని భార్యని భావించి అగ్రహోత్రుడు అయ్యాడట. అయితే కోపంతో ఉన్నాడట గౌతముడు. కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేకుండా వాయువుని ఆహారంగా తీసుకుంటూ, వాయువు అంటే గాలిని మాత్రమే, అంటే తన భార్య అహల్య చేసిన తప్పు అని భావించి అతను ఏం చేశాడట, కోపానికి గురయ్యి అన్నపానాదులు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు వాయువుని అంటే గాలిని మాత్రమే తీసుకుని బూడిదై ఉండాలని శపించాడట. అయితే రాముని యొక్క రాకతో శాప విముక్తి కలిగి తిరిగి నిజ రూపాన్ని పొందుతామన్నాడు. రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తిని కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడట. విశ్వామిత్రుడు ఏం చేశాడట, గౌతమ యొక్క భార్య అహల్యకు నీ రాకతో అహల్యకు శాప విముక్తి కలుగుతుంది అని గౌతమ మహర్షి చెప్పాడు. అందుకు నీవు కాలు మోపు అని చెప్పి ఆజ్ఞాపించాడంట విశ్వామిత్రుడు. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకుని అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాల్ని రాముడు చూశాడు. రాముడు దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముని యథావిధిగా గౌరవించారు. వారి సత్కారాలు అందుకుని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరారు. ఎప్పుడైతే శాప విముక్తి అయిందో వెంటనే గౌతమ అహల్యులు ఇద్దరూ కూడా శ్రీరాముని యొక్క యథావిధిగా గౌరవించారంట. శ్రీరాముణ్ణి గౌరవించారట. అయితే వారి సత్కారాలు అందుకున్నారట. అక్కడ నుంచి విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడుగా అంటే మిథిలా నగరానికి బయలుదేరారట. మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు, మీరు అయోధ్య నగరంలో ఏ మహారాజు? దశరథ మహారాజు. కోసల నగరానికి దశరథ మహారాజు, ఇక్కడ మిథిలా నగరానికి జనక మహారాజు. వీరిని సముచితంగా సమధారించాడు. మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. అంటే గౌతముడు అహల్య యొక్క కుమారుడు ఎవరు? శతానందుడు. తమ తల్లి నుద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మహాతపశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు ఎవరి యొక్క కుమారుడు? గౌతమ అహల్య యొక్క పెద్ద కుమారుడు శతానందుడు. అయితే మరునాడు ప్రాతకాలముల జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులు ఆహ్వానించాడు. జనక మహారాజు ఏం చేశాడు?
విశ్వామిత్రుణ్ణి ఆయనతో పాటు ఉన్న రామలక్ష్మణుని కూడా ఆహ్వానించాడట. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు, వీరు దశరథ మహారాజు యొక్క కుమారులు, జగత్ తపసిద్ధులు, వీరులు. వీరి దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు, దానిని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళు ముచ్చట తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించారు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగట చాలును దొరికినందువల్ల ఈమెకు సీత అని పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెళ్ళబుచ్చాడు. శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనస్సును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నారు. ఏం చేశారట జనక మహారాజు? విశ్వామిత్రుణ్ణి, రామలక్ష్మణుల్ని ఇద్దరిని కూడా ఆహ్వానించారట. ఆహ్వానించగానే విశ్వామిత్రుడు ఏమని చెప్పాడట జనక మహారాజుకి, మీ దగ్గర ఉన్న మహా శివధనస్సుని చూపించడానికి వీళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారులు, వీళ్ళకు జగత్వ సిద్ధులు అంటే ఏంటి, వీరులు, వీళ్ళకి అన్నీ కూడా అస్త్రాలు సిద్ధులు అన్నీ వచ్చు, మీ దగ్గర ఉన్న శివధనస్సును చూడడానికి వచ్చారు, అందుకని మీరు ఆ శివధనస్సుని చూపించమన్నాడు. అయితే ఆ శివధనస్సు గురించి చరిత్ర వివరించాడట. యాగం కోసం భూమిని తవ్వుతుండగా నాగట చెరువులో ఒక పాప దొరికిందట. ఆ పాప పేరే సీత. ఆమె ఎక్కడ దొరికిందట? నాగట చెరువులో దొరికిందట. అయితే ఆమెకు ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కుపెట్టగలుగుతారో అటువంటి వీరుడు, సూర్యుడు, ధీరుడు అయిన వాళ్ళకే నేను సీతనిచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు వివరించారట. అయితే ఎంతోమంది రాజులు వచ్చి ఆ శివధనస్సును ఎత్తుపెట్టడం కాదు కదా, కనీసం కదల్చలేకపోయారట. అయితే ఆ మాట ఎలా ఉన్నా కనీసం కదల్చలేకపోయారట. ఇదంతా విన్న శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. జనక మహారాజు ఏమన్నాడు? విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడట. అయితే ఆ శివధనస్సుని తీసుకురమ్మని చెప్పాడట. జనక మహారాజు వెంటనే ఆజ్ఞాపించాడట. ఆ శివధనస్సును తీసుకురావడానికి దీర్ఘకాయులైన 5,000 మంది అతి కష్టం మీద తీసుకువచ్చారట. ఎన్ని వేల మంది? దీర్ఘకాయులు అంటే మహా బలిష్టమైన వాళ్ళు ఒక 5,000 మంది కలిసి అతి కష్టం మీద తీసుకొచ్చారట ఆ శివధనస్సుని. అయితే ఆ పేటికని తీసుకువచ్చారు. శివధనస్సుతో కూడి ఉన్న పేటికని అంటే ఆ బాక్స్ని అక్కడి నుంచి తీసుకువచ్చారట. ఎన్ని వేల మంది తీసుకొచ్చారట? 5,000 మంది తీసుకొచ్చారట. విశ్వామిత్రి మహర్షి అనుమతితో ధనస్సు మధ్య భాగాన్ని అవలేలగా పట్టుకున్నాడు శ్రీరాముడు. విశ్వామిత్ర మహర్షి యొక్క మాటను అనుసరించి దానిని అవలేలగా ఎక్కుపెట్టాడట శ్రీరాముడు. ధనుర్విద్యలో ఆరితేరినవాడు శ్రీరాముడు. ధనుర్విద్య, ఆ విద్యలో అనేది ఆయన చాలా ఆరితేరారట. రాముని చేయి సోకగానే ఆ ధనస్సు వంగింది. వింటినారిని సంధించాడు. వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అల్లెతాడుని అకర్ణంతంగా లాగాడు. రాముడు పిడుగుపాటుల భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా కూడా మూర్ఛపోయారు. ఎప్పుడైతే ఆ శివధనుస్సుని మధ్యకి పట్టుకుని వెళ్ళు విరవంగానే, అల్లెతాడు విరవంగానే వెంటనే విపరీతమైన శబ్దంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారట. అయితే దశరథ మహారాజు అయోధ్యకి బయలుదేరారు. ఇక్కడ చూడండి అమ్మా, ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. ఎప్పుడైతే ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకి జనక మహారాజు తన కుమార్తె అయిన సీతనిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. అలాగే దశరథ మహారాజుకు వర్తమానం పంపారు. ఈ వార్తని అయోధ్యకి పంపించారట. అయోధ్య నుంచి అందరూ తరలి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తరలి వచ్చారట. జనకుడు తన కుమార్తెలైన సీతని, ఊర్మిలను, రామలక్ష్మణులకు తన తమ్ముడు కుశధ్వజునైన కుమార్తెలైన మాండవిని, శృతకీర్తిని భర్త శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. ఎప్పుడైతే ఈ ధనస్సుని విరిచారో వెంటనే అయోధ్యకి కబురు పంపారట. అక్కడ వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? కుశధ్వజును అంటే జనక మహారాజు యొక్క తమ్ముడు కుశధ్వజుడు, ఆయన యొక్క కుమార్తెల పేరు శృతకీర్తి. అయితే వాళ్ళని ఇచ్చి వివాహం చేయడానికి ఎవరెవరు? కుశధ్వజుని యొక్క కుమార్తెలు మాండవి, శృతకీర్తులనేమో భరత శత్రుఘ్నులకి ఇచ్చి పెళ్లి చేశారట. శ్రీరాముడికి సీతను, లక్ష్మణుడికేమో ఊర్మిలను, అలాగే మాండవిని, శృతకీర్తిని ఏమో భర్త శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేశారు.
అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. అయితే మర్నాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ మహారాజుల్ని వీడుకుని హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయారు. ఆ జంటకు కొత్తగా పెళ్ళైన జంటల్ని ఆశీర్వదించి అక్కడి నుంచి హిమాలయ పర్వతాలకి వెళ్ళిపోయారట. దశరథ మహారాజుకి వీడుకోలు పలికి ఎక్కడికి వెళ్ళిపోయారు? హిమాలయ పర్వతాలకి. ఎవరు వెళ్ళారు? విశ్వామిత్ర మహర్షి వెళ్ళిపోయారు. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరారు. ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి హిమాలయ పర్వతాలకు వెళ్ళారో ఇక దశరథ మహారాజు తన బంధువులతో కలిసి తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయారు. దారిలో వీళ్ళకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలాగా ఉన్నాడు. గండ్రగొడ్డలి ధనుర్బాణాలను ధరించాడు పరశురాముడు. ఈయన కూడా మహర్షి. అయితే ఈయన ఏం చేశారట? ప్రళయకాల రుద్రుడిలాగా కనిపించాడట. గండ్రగొడ్డలి ధనుర్బాణాలను ధరించి ఉన్నాడట. ప్రజరిల్లే అగ్ని భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రుడైన కార్తవీర్య అర్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపారు. జమదగ్ని ఎవరి యొక్క తండ్రినా? కార్తవీర్య అర్జునుడి యొక్క తండ్రట. చంపాడు. అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలనకు కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియుల్ని తన గండ్రగొడ్డలికి బలి చేశాడట. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. అయితే వెంటనే విశ్వామిత్రుడు తీసుకెళ్లి శివధనస్సుని ఎక్కుపెట్టాడన్న విషయం పరశురాముడికి తెలిసింది. అందుకు ఏం చేశాడు పరశురాముడు? నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, నువ్వు దాన్ని ఎక్కుపెట్టగలవా అని శ్రీరామునికి సవాలు విసిరాడట. అయితే రాఘవుడు, శ్రీరాముడికి రాఘవుడు అని పేరు కూడా ఉంది, అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమును అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? వెంటనే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడట. అంటే తన ఓటమిని అంగీకరించలేక వెంటనే ఏం చేశాడు? మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. మరి విశ్వామిత్రుడు ఎక్కడికి వెళ్ళాడు? హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నారు. భరతుడు శత్రుఘ్నులతో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. మీకు బాలకాండ మొత్తం కూడా వాళ్ళ యొక్క జన్మించడం, వారు ఎవరెవరితో వెళ్ళారు, ఏ ఆశ్రమాలను ఇచ్చేశారు, ఏ మహర్షుల్ని కలుసుకున్నారు, వాళ్ళ కళ్యాణాల వరకు బాలకాండమ్మ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. బాలకాండలు కళ్యాణాల వరకు అక్కడ ఏ సెంటెన్స్ వచ్చినా అది బాలకాండే. ఋష్యశృంగ మహర్షి, అలాగే మీకు చెప్పాను అశ్వమేధ యాగం, పుత్రకామాశ్రీ యాగము, ఇవన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి, అలాగే పరశురాముడు. ఈ వాక్యాలు కనుక మీకు ఎక్కడొచ్చినా ఆ వాక్యాలన్నీ కూడా బాలకాండలోనే. నేను చెప్పిన కాండ అంతా కూడా మీరు జాగ్రత్తగా గమనించి వింటే కనుక ఖచ్చితంగా మీరు ఉపవాచకం నుంచి 20 మార్కులు మీరు స్కోర్ చేయగలుగుతారు. వివరించారు కదమ్మా. అందులో ఇవి ముఖ్యమైన పాత్రా స్వభావాలు. వీటికి మీకు 4 మార్కులు ఉంటాయి. మొదటిగా దశరథ మహారాజు గురించి, విశ్వామిత్రుడు గురించి, శ్రీరాముడు గురించి, సీత, లక్ష్మణుడు, భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, మందర. ఈ వీడియో కనుక నేను చెప్పిన వీడియో మొత్తం కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పాత్రా స్వభావాలు చదవకుండానే ఆ పాఠాన్ని అర్థం చేసుకుని మీరు రాయగలుగుతారు. దీనికి మీకు 4 మార్కులు ఉంటుందమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.